మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను మనోజ. ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఏది లేకుండా కవితక్క గారిని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా తొలగించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేడ్చల్ జిల్లా పక్షాన. ఎందుకంటే ఆ రోజు 2015లో ఆగస్టు 17న కవితక్క గారు 11 మంది ఏరియాల సభ్యులతో 1000 మంది సభ్యులతో గౌరవంగా ఎన్నుకోబడ్డ గౌరవ అధ్యక్షురాలు ఆ రోజు టీబీజీకేఎస్. ఈ రోజు ఎలాంటి బాడీ అంటే ఒక సమావేశం కార్యవర్గ సమావేశం ఏమి లేకుండా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం అని చెప్పేసి కవితక్క గారిని తొలగించి ప్రెస్ నోట్ ఇవ్వడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు కార్మిక లోకం అంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సింగరేణిలో ఆ రోజు సింగరేణిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన వ్యక్తి కవితక్క గారు. ప్రతి కుటుంబంలో ప్రతి కార్మిక కుటుంబంలో ఉన్న కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తి కవితక్క గారు. ప్రతి 11 ఏరియాలు పాదయాత్ర చేసి తిరిగి కార్మికులకు ఎప్పుడు తోడున్న వ్యక్తి కవితక్క గారు. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డగా ఉండి ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాలు లేకుండా ఉండి కార్మికులు ఎంత బాధపడ్డారో అది గుర్తించిన కవితక్క గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ధైర్యం ఉన్న ఒకే ఒక నాయకురాలు తను. కేసీఆర్ దగ్గర సార్ దగ్గర కూర్చొని డిపెండెంట్ ఉద్యోగాలు వారసత్వ ఉద్యోగాలు సింగరేణి కుటుంబాలకు కల్పించాలని చెప్పి ఆ రోజు మాట్లాడి 19,000 మంది యువతను ఈ రోజు సింగరేణిలో యువకులు ఉన్నారు అని అంటే దానికి కారణం కవితక్క గారు. మహిళలకి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకి మహిళా కార్మికులు సింగరేణి కార్మికులు లేరు, మహిళలకు కూడా వారసత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి మాట్లాడింది కవితక్క గారు. సింగరేణి కార్మికుల కుటుంబాలలో ఆ రోజు ఒక వాటర్ హీటర్ కానివ్వండి, ఒక ఐరన్ బాక్స్ కానివ్వండి దొరికితే అది సీజ్ చేసి ఆ రోజు కంప్లైంట్లు రేజ్ చేసే పరిస్థితి నుండి కవితక్క గారు కేసీఆర్ గారి దగ్గర కూర్చొని సింగరేణి క్వార్టర్స్ కి ఏసీ పర్మిషన్ తీసుకొచ్చిన వ్యక్తి కవితక్క గారు. ప్రతి కార్మికుని ఇంట్లో ఆడబిడ్డగా మెదిలి ప్రతి కష్టాన్ని సార్థకంగా తీసుకెళ్లి వాళ్ళ పిల్లల చదువు ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుండి మొదలు పెడితే అన్నింట్లో కవితక్క గారు ఈ 11 సంవత్సరాలలో చాలా గొప్పగా కార్మికుల శ్రేయస్ కోసం పనిచేసింది. అలాంటి కవితక్క గారిని ఈ రోజు తొలగించడం అనేది మేము ఒక సింగరేణి కార్మికుడి బిడ్డగా నేను ఈ రోజు తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. టీబీజీకేఎస్ కి ఇది సరైన పద్ధతి కాదు. ఈ రోజు సింగరేణి ఏరియాలలో ప్రతి ఒక కార్మికుడిని కదిలించి అడగండి ఈ రోజు బాధపడుతున్నారు. ఎందుకంటే టీబీజీకేఎస్ కి కవితక్క గారికి తెలంగాణ సింగరేణి కార్మికులకు ఉన్నది ఒక అనుబంధం. ఆ అనుబంధాన్ని ఈ రోజు మీరు చేస్తున్న ఇలాంటి చర్యలతో అవేం తెచ్చేది కాదు. కవితక్క గారు ఎక్కడున్నా కూడా సింగరేణి జాగృతి పక్షాన తప్పకుండా కార్మికుల పక్షాన కొట్లాడతారు. మేము ఈరోజు సింగరేణి కార్మికులు తెలియజేస్తున్నాం, ఎవరు కూడా అధైర్యపడద్దు. కవితక్క గారు మా సింగరేణి జాగృతి పెట్టి తప్పకుండా పాదయాత్ర చేస్తారు, మీ అందరి కోసం పోరాడతారు. మీ అందరికి కవితక్క గారు ఉన్నారు. కవితక్క గారికి మనందరం తోడు ఉండాలి. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. ఈరోజు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం మరి జనరల్ బాడీ నిర్వహించకుండానే మరి కేంద్ర కార్యవర్గం పేరిట నిర్వహించి కవితక్క గారిని మరి గౌరవ అధ్యక్షురాలు పదవుల నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి మరి మాకు నిజంగా బాధ అనిపించి రిజైన్ చేస్తున్నాము. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కేంద్ర కోశాధికారిగా ఆ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే నాతో పాటు ఇక్కడున్న మా మిత్రులందరూ కూడా టీబీజీకేఎస్కి రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సింగరేణిలో సుప్రీంకోర్టులో కెట్టేసిన ఏ కేసును కూడా స్వీకరించేది లేదు. అలాంటి కేసుని మరి సీఎం కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, సార్ మన సింగరేణి కార్మికుల గురించి మీరు మాట ఇచ్చిర్రు, వాళ్ళకి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలా, అది ఏ విధంగా ఇవ్వాలా మరి అంటే మరి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఆ రోజు కవితక్క గారు. కవితక్క గారు గౌరవ అధ్యక్షురాలు ఉన్నారు కనుకనే ఈరోజు మరి ప్రభుత్వంలో 10 సంవత్సరాల 19,424 ఉద్యోగాలు ఇవి ఇచ్చినామంటే కారణం కవితక్క గారు. అట్లాగే అంబేద్కర్ జయంతి ఎవరు ఇప్పించిరండి? కవితక్క గారి కృషి లేనిది అంబేద్కర్ గారి జయంతి వచ్చిందా? ఆ జయంతి వేడుకలకి సంబంధించి మరి ఉచిత సెలవు ఎవరు ఇప్పించిర్రు? కవితక్క గారు ఇప్పించిర్రు. అట్లాగే మా ఇక్కడున్న యువకులు ఆ రోజు అక్క
మాకు మా తల్లిదండ్రుల వైద్యానికే మేము వచ్చిన ఈ ఖర్చు అంతా అయిపోతుంది, ఈ ఖర్చు అంతా అయిపోతా అంటే మా పైసలు నడుస్తున్నాయి అక్క, నిజంగా కూడా బాధ అనిపిస్తుంది. అయినా కూడా అప్పుల పాలవుతున్నాం అంటే వెంటనే కార్పొరేట్తో మాట్లాడి కేసీఆర్ గారిని ఒప్పించి మరి గౌరవ అధ్యక్షురాలు హోదాలో మరి తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం ఇప్పించిన ఘనత కవితక్క గారిది. మ్యాచింగ్ గ్రాంట్ కానీ అట్లాగే ఇంక్రిమెంట్లు కానీ ఏదైనా కానీ మరి కవితక్క గారు ఆయన లేనిదే ఏది లేదని తెలియజేస్తున్నాం. ఐఐఐటి ఐఐఎం లాంటి పెద్ద పెద్ద సంస్థలలో కూడా సింగరేణి కార్మికుల పిల్లలు మరి పెద్ద ఎత్తున మరి వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్స్ పేరిట మరి ప్రభుత్వం అంటే ఏదైతే సింగరేణి యాజమాన్యమే చెల్లించేలా ఆ రోజు ఏదైతే కవితక్క గారు తీసుకున్న నిర్ణయమే ఈరోజు ఐఐఐటి ఐఐఎం లాంటి పెద్ద పెద్ద సంస్థలలో సీట్ వస్తే ఫీజు రియంబర్స్మెంట్స్ మొత్తం కూడా సింగరేణి యాజమాన్యం భరిస్తుంది. ఇదంతా ఎవరు చేసిర్రు? మరి ఎవరు చేసిన కృషి తెలుస్తలేదా? గౌరవ అధ్యక్షురాలుగా కవితక్క గారు ఉన్నారు కాబట్టే ఇవన్నీ సాధించమని తెలియజేస్తున్నాం. సింగరేణిలో 20,000కు పైగా ఉద్యోగాలు ఉన్నారంటే కారణం కవితక్క గారు అని తెలియజేస్తున్నాం. దీనికి నిరసనగా మేమందరం కూడా రాజీనామా చేస్తున్నాము. మరి నిజంగా కూడా మాకు చాలా బాధ అనిపిస్తుంది. మరి హడావుడిగా కవితకి ఇక్కడ లేనే లేదు, అమెరికాలో ఉంది. అక్క పైన కుట్ర చేయాల్సిన అవసరం ఏమున్నది మీకు అంతగానం? ఎందుకు ఒక ఆడబిడ్డ పైన ఎందుకు కుట్ర చేస్తున్నారు? ఒక ఆడబిడ్డ మీకు ఏం చేసిందని ఇంతగానము పార్టీలో కొంతమంది ఆమె పైన కుట్రపూరితంగా చేస్తున్నారు. ఆడబిడ్డ ఉసురు ఖచ్చితంగా దాక్తా అని తెలియజేస్తున్నాం. ఆమె కేసీఆర్ బిడ్డ, ఎవ్వరికి భయపడది, ఎవ్వడేం చేసినా అయినది. ఆమె జగమొండి చూసుకోండి. ఖచ్చితంగా ఈరోజు కవితక్క గారితో మాట్లాడడం జరిగింది. 100% అక్క ఏది ఉంచుకోదు, అన్ని తిరిగిస్తుంది. అందరికి చెప్తున్నాము, ఎవరెవరైతే ఈరోజు కారు కూతులు కూస్తున్నారో ప్రతి ఒక్కరిని నోరు అదుపులో పెట్టుకోవాల్సిందిగా చెప్తున్నాము. ఈరోజు కేసీఆర్ గారి బిడ్డ ఆమె తెలంగాణ జాగృతి పేరిట మరి అనేక కార్యక్రమాలు, బతుకమ్మ మరి ఏదైతే ఏంది ఆ రోజు ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడాలంటేనే మరి వెనుక ముందయ్యే రోజులలో ఈరోజు లక్షల మంది ట్యాంక్ మీద బతుకమ్మ ఆడతారంటే కారణం ఎవరు? సంస్కృతిని తెలంగాణ ఉద్యమంలో లేపింది ఎవరు? రైతులకు, చాలా మంది రైతులకు మరి ఆర్థిక సహాయం తెలంగాణ జాగృతిని ఇచ్చింది. అట్లాగే ఎంపీగా నిలబడి తెలంగాణ కోసం అనేక మార్లు పోరాటం చేసింది. ఇవన్నీ మీకు గుర్తులేవా అని తెలియజేస్తున్నాం. మరొక్కసారి ఈ కుట్రలు బంద్ చేయర్రి. ప్రతిసారి ఈ కుట్రలతోటి మీరు చేసేది ఏమీ లేదు. ఖచ్చితంగా ఏం చేసినా కూడా ఆడబిడ్డకి ఎలాంటి బాధ లేదు. ఖచ్చితంగా 1000 రెట్లు ఏనుగు అంత శక్తితోటి అక్క మళ్ళీ ముందుకు వస్తుంది. అమెరికా నుంచి రాగానే సింగరేణిలో ప్రతి ఏరియాలో బొగ్గు బాయిల పైన బాయిట పేరు మీద ఖచ్చితంగా కార్యక్రమం చేస్తాం. ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలియజేస్తాం. సింగరేణి పరిరక్షణకై ముందుకేస్తాం. అట్లాగే ఈరోజు హెచ్ఎంఎస్ తోన కూడా మరి ఒక దమ్ము ధైర్యం ఉన్న యూనియన్ తోటి ముందుకు పోతాం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా, ఎవరు ఏమనుకున్నా ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి యూనియన్తో కవితక్క గారు చేస్తున్నారు. అట్లాగే ఈరోజు మరొకసారి కూడా అన్ని ఏరియాల్లో ఉన్న మా సభ్యులు, కవితక్క అభిమానులు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి కూడా రిజైన్ చేస్తామని తెలియజేస్తున్నాము. ఎవరున్నా కూడా మరి ఇంకా కొంతమంది వ్యక్తులకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఎవరు ఏం చేసిరో ఎవరి వల్ల ఏం సాధించారో చూడండి, దాన్ని మాత్రమే ముందు పెట్టుకోవాలని కొనసాగిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై కవితక్క.